రైట్ సూరజ్, రాష్ట్రంలో ఒక బుల్డోజర్ పాలన, ఒక విధ్వంస పాలన జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్లోనేమో హైడ్రా పేరుతో బుల్డోజర్లు ఒక టార్గెటెడ్ వ్యక్తుల వైపు, లేదంటే ప్రతిపక్ష నాయకుల వైపు, లేదా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వైపు బుల్డోజర్లు ఇక్కడ నడుస్తుంటే, జిల్లాల్లో డైరెక్ట్గా బుల్డోజర్ ఎటువంటి హెచ్చరిక లేదు, ఎటువంటి నోటీసు లేదు. రాత్రికి రాత్రి ఉన్న పలంగా రూపాయి కూడబెట్టుకొని నిర్మించిన ఇళ్లను క్షణాల మీద నిలమట్టం చేస్తున్నారు. సో దేనికి ఇది ఎటువైపు వెళ్తుంది పాలన అనే ప్రశ్నలు ఇవాళ ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. రాజేష్, వాస్తవ పరిస్థితులు చూసుకుంటే కనుక దేశంలో సగటు పౌరుడు నిలువ నీడను కల్పించుకోవడం రాజ్యాంగపరమైన హక్కు. ఆర్టికల్ 19(1) క్లియర్ కట్ గా వ్యక్తిగత ఆస్తులు ఏమైనా ఉంటే వాటికి ప్రొటెక్షన్ కలిగిస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఏంది? వ్యక్తిగత ఆస్తుల పైన బుల్డోజర్లను తోలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా హైడ్రా ఏర్పాటు క్రమం నుంచి కూడా వివాదాలే తలెత్తున్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరిట ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనేక వివాదాలకు ఈ హైడ్రా మూల కారణంగా కేంద్ర బిందువుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్ళ కంచాల్లో అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహార శైలి నడుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కొందరికి ఎవరైతే వాళ్ళు అనుకుంటారో, వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఇంట్లకు కానీ వాళ్లకు సంబంధించిన వ్యక్తిగతంగా కానీ నోటీసులను పంపడం, వాళ్ళని అప్రమత్తం చేయడం ఒక పద్ధతిగా నడుస్తుంది. రెండో వైపు ఎవరైతే వాళ్లకు కాని వాళ్ళు ఉంటారో, లేదా వ్యతిరేకులు ఉంటారో, లేదా విపక్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో, వాళ్లకు సంబంధించిన ఇళ్ల మీదకి కానీ ఆస్తుల మీదకి కానీ ఎకాఎకిన బుల్డోజర్లను తోలి వాళ్ళ ఆస్తులను కూల్చివేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా అసలు హైడ్రా పరిధి ఏంటనే దానికి సంబంధించి ఒక ప్రశ్న తలెత్తుంది. అలాగే చట్టపరమైన పరిధి ఎలాంటిది హైడ్రాకు ఉన్నదనేది ఇంకొక ప్రశ్న తలెత్తుంది. స్థానిక సంస్థలు అంటే ప్రధానంగా హైడ్రా గురించి మాట్లాడుకున్నప్పుడు జీహెచ్ఎంసీ నుంచి ఏదైతే ఈవీడీఎం గతంలో పనిచేసిందో, అంటే ఈ ఈవీడీఎం గతంలో జీహెచ్ఎంసీ నిర్ణయాల మేరకు ఈ చట్ట వ్యతిరేకంగా ఏవైతే నిర్మాణాలు జరిగాయో వాటి కూల్చివేతలకు పాల్పడేది. ఇప్పుడు హైడ్రా ఏదైతే ఈ బఫర్ జోన్లని లేదా శిఖం భూములు అని చెప్పేసి వాటిలో నిర్మాణాల పేరిట ఏవైతే కూల్చివేతలకు పాల్పడుతున్నారో వీటి వెనుక కరెక్ట్ ఒక నిర్ణయాత్మకమైన శక్తి లేకుండానే హైడ్రా తనంతట తానుగానే ఏకపక్షంగా దూసుకెళ్తూ ఇళ్ల మీదకి, ప్రాపర్టీస్ మీదకి దూసుకెళ్తూ వాటిని రాత్రికి రాత్రి కూల్చివేస్తుందని చెప్పేసి పెద్ద ఆరోపణ కనిపిస్తుంది. ఈ రకంగా చూసుకుంటే కనుక హైడ్రా కేవలం ఒక గుండాగర్దీ చేస్తుందనే ఆరోపణ చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఎందుకంటే హైడ్రా పరిధిలో కనీసం ఒక నోటీస్ ఇచ్చే అధికారం కూడా హైడ్రాకు లేదు. మరి కూల్చివేతల దాకా వెళ్తుంది అంటే కూల్చివేతలు ఎవరు పాల్పడుతున్నారు? స్థానిక సంస్థలకు సంబంధించిన, అంటే జీహెచ్ఎంసీకి సంబంధించిన విభాగాలే కూల్చివేతలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా మాత్రం మానిటరింగ్ గా షో పుటప్ చేసి హైడ్రా మాత్రం అక్కడ మానిటరింగ్ గా నిలబడి మొత్తంగా కూల్చివేతలకు అన్నిటికీ కూడా ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా వ్యవహరిస్తున్న హైడ్రా అసలు పరిధిని మించి ముందుకు పోతుందనే ఆరోపణ వ్యక్తమవుతుంది. జీవో 99 ప్రకారం ఏంటి? ఓఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2000 చదరపు కిలోమీటర్ల మేరకు మాత్రమే హైడ్రా పరిధి విస్తరించి ఉంది అని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి జీవో కూడా స్పష్టంగా పేర్కొంటుంది. మరి ఓఆర్ఆర్ దాటి హైడ్రా ఎందుకు చర్యలకు చేపడుతుంది, చర్యలకు దిగుతుంది? ఓఆర్ఆర్ దాటి ఎందుకు సర్వేలు చేస్తుంది? ఓఆర్ఆర్ దాటి పరిధి లేని క్రమంలో కూడా అక్కడికి వెళ్లి ఎందుకు బుల్డోజర్లను రంగంలోకి దించుతుందనే దానికి సంబంధించిన ఒక ఆరోపణ స్పష్టంగా ప్రశ్న తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చట్టపరంగా తీసుకుంటే కనుక హైడ్రాకు చట్టపరమైన అధికారాలు ఏవీ లేవు. ఒక చట్టాన్ని చేసి మాత్రమే హైడ్రాను రంగంలోకి దించాల్సి ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణ వ్యక్తమవుతుంది. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ అంటే మీడియా మిత్రులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అసలు హైడ్రాకు చట్టం అవసరం లేదని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత వెంటనే ఆయన ఆ సాయంత్రానికల్లా అధికారుల నుంచి ఒపీనియన్ తీసుకోవడం, ఆ వెంటనే అధికారులంతా కూడా హైడ్రాకు ఒక చట్ట రూపం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, అప్పటికే హైకోర్టు నుంచి కూడా ఎలాంటి నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేతలకు దిగొద్దని చెప్పేసి ఒక స్పష్టమైన ఆదేశాలు రావడం, వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రంగంలోకి దించి ఒక సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి అన్ని రకాల అధికారులంతా కూడా పాల్గొనడం జరిగింది. హైడ్రా కావచ్చు, లేదా స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ కావచ్చు, లేదా పోలీస్ విభాగం కావచ్చు, ఏసీబీ విభాగం కావచ్చు, ఇలా ఇదే హైడ్రా అందరి విషయంలో ఒకేలాగా వ్యవహరించట్లేదనే విమర్శలే మొత్తం ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సొంత మనుషులకు సంబంధించి, లేకపోతే వాళ్ళకి ఎవరైతే కావాల్సిన వాళ్ళకి సమయం ఇస్తామని చెప్పడం, లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ముందస్తుగా వాళ్ళని కొంచెం అప్రమత్తం చేయడం మాత్రమే చూస్తున్నాం. కానీ ఏకంగా ప్రతిపక్ష నాయకులకైతే జస్ట్ 1 వీక్లో అవన్నీ కూల్ చేస్తామని చెప్పడం, తర్వాత ఎవరైతే ఇప్పుడు ఎక్కడైనా పేదలు మామూలు ప్రజలు ఎప్పటి నుంచో ఉన్నారో అక్కడెక్కడైనా చెరువు కనుక ఉంటే మాదేమైనా ఎఫ్టీఎల్లో ఉందా, మేమైనా బఫర్ జోన్లో ఉన్నామా అని ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల దృష్ట్యా, ఈ భయంకర సిచ్యువేషన్ల దృష్ట్యా ప్రజలు ఏమంటున్నారు? ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది హైడ్రా పట్ల?
రాజేష్, రెండు అంశాలు ఇక్కడ స్పష్టంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి, స్థానిక సంస్థల నుంచి అనుమతి లేకుండా హైడ్రా ముందుకు వెళ్లకూడదు. రెండవది, రాత్రికి రాత్రి కూల్చివేసే అధికారం ఏ సంస్థకు లేదు, స్థానిక సంస్థలకు కూడా లేదు. చట్ట ప్రకారము సంబంధిత నిర్మాణము ఒకవేళ శిఖం భూమిలో లేదా బఫర్ జోన్ లో లేదా FTL పరిధిలో ఉన్నది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. న్యాయపరంగా నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఒకవేళ వాళ్ళు కనుక కోర్టు గడప తొక్కకపోతే వాళ్ళ రిప్లైని రిజెక్ట్ చేస్తూ మళ్ళొక నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఏ సంస్థ అయినా కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రాపర్టీలపైకి దూసుకెళ్లి బుల్డోజర్లను దింపి కూల్చివేయాల్సి ఉంటుంది. ఇట్లా జరగడం లేదు పద్ధతి. ఇంకొక విమర్శ ఏమొస్తుందంటే, అసలు ప్రభుత్వం ఈ హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేసి ఇట్లా నిర్మాణాలను కూల్చివేయడం పూర్తిగా ఒక దోషపూరితమైన ప్రక్రియగా వాళ్ళంతా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ దేశమైనా ఏ వ్యవస్థ అయినా కానీ నిర్మాణాలు అభివృద్ధికి సూచకంగా ఉంటాయి, ఏవైతే కూల్చివేతలు విధ్వంసానికి సూచకంగా ఉంటాయని చెప్పేసి నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అప్పటికే ఒకవేళ నిర్మాణాలు ఉండి ఉంటే కనుక దానికి సంబంధించి తగు విధమైన చర్యలు తీసుకొని తగు విధమైన పనిష్మెంట్ రూపంలో తగు విధమైన వాళ్ళతో కొంత అమౌంట్ను కొంత మొత్తాన్ని కట్టించుకొని ప్రభుత్వం కనుక చర్యలకు దిగకుండా ఆ నిర్మాణాన్ని కాపాడి ఉంటే ఇవాళ ప్రభుత్వానికి కొంత మంచి పేరు వచ్చేది, లేదా ప్రభుత్వ ఖజానా నిండి కొంత కలకలలాడుతుండేది. అలా కాకుండా నిర్మాణాలను కూల్చివేతల పేరిట పూర్తిగా విధ్వంసకర కార్యక్రమాలకు ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తున్న వైఖరిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. న్యాయ నిపుణులు కూడా దీన్ని పూర్తిగా చట్టపరంగా చూస్తే కనుక వాళ్ళది దోషపూరితమైన వ్యవహారం. అవసరం ఉంటే వాళ్ళపైన దొంగతనాల కేసులు నమోదు చేయొచ్చు, వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది హైడ్రా సంస్థ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది. అలాగే హైడ్రాకు సంబంధించిన కమిషనర్ రంగనాథ్ కూడా పూర్తిగా దుందుడుగా వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణ వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ప్రభుత్వంలోని పెద్దలు వెన్నుదనుగా నిలవడం వల్లే ఈ ప్రక్రియ అంతా ఇట్లా దుందుడుగా సాగుతుంది. వాస్తవానికి ఈ పద్ధతి పూర్తిగా చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం అనే అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణులు స్పష్టంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ పరిధి కల్పిస్తామని చెప్పేసి కూడా ఒక వాదనను ప్రభుత్వం